అందరికీ హాయ్ అండి. ఇప్పుడైతే మార్నింగ్ వచ్చేసి 6:30 అయిపోయిందనమాట. నేను లెగవడము ఇంకా రైస్ పెట్టేసి కర్రీ స్టార్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి లేట్ అయిపోతుంది అననేసి. ఓ పక్కనైతే రైస్ అనేది కడిగి పెట్టేసేసాననమాట. ఇక్కడేమో కర్రీ చేస్తున్నాను. కర్రీ ఏంటంటే బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే కట్ చేసి పెట్టేసేసుకున్నాను. బీరకాయ, టమోటా అండ్ ఆనియన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాననమాట. ఒక పక్క అయితే అన్నం ఉడుకుతుంది. ఈరోజు రాగి జావా చేయట్లేదండి. ఎందుకంటే పిండి అయిపోయిందనమాట. మేము చూసుకోలేదు. ఇప్పుడు చేద్దామని చూసేసరికి పిండి లేదు. అందుకని సరే అని పాపకి పాలు తాపిచ్చేద్దాము, బాబుకైతే దోశలేద్దామని అనుకున్నాను. సరే ఫస్ట్ అయితే వంట చేసేసేయాలి కదా, అందుకని కర్రీ చేసేస్తున్నానమాట. రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా మిగతా పనంతా అయిపోయింది. ఇది బీరకాయ కర్రీ అండి. నేనైతే దీంట్లో ఏం వాటర్ అలా ఏం మిక్స్ చేయకుండా చేస్తానన్నమాట. మనం ఏంటంటే దీన్ని సిమ్లోనే చేయాలి. మనం హై ఫ్లేమ్ అనేది యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనం టమోటాలు వేసాం కదా, మంచిగా టమోటాలు వేసేసి మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టించేసి సిమ్లోనే ఉంచాలండి. సిమ్లో ఉంచినప్పుడు ఏంటంటే అది మంచిగా మగ్గుతుంది కదా, మగ్గినప్పుడు మనకి డ్రై అవ్వదు. డ్రై అవ్వకుండా మంచిగా మగ్గుతుంది. అప్పుడు కొంచెం వాటర్ గ్రేవీ లాగా మగ్గుతుందనమాట. ఇప్పుడు మనం అలా బాగా మగ్గినప్పుడు అందులో మనం బీరకాయ ముక్కలు వేసేసుకొని కలిపేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవడమే. నేను ఇందులోనే ఉప్పు, కారం అన్నీ వేసేసుకుంటాను. ఇప్పుడు మనము ఆనియన్స్ వేగంగానే టమోటాస్ వేసుకుంటాం కదా, టమోటాస్ కూడా వేగిన తర్వాత ఉప్పు, కారము అన్నీ వేసేసుకుంటానమాట. ఇంకా నేను తర్వాత ఏం యాడ్ చేయను. ఏమన్నా కొంచెం ఉప్పు సరిపోకపోతే మాత్రము యాడ్ చేస్తాను. నాకు కర్రీ అంటే మాత్రము అండ్ కరివేపాకు, కొత్తిమీర కంపల్సరీ అండి. అవి లేకుండా నేనైతే అసలు కర్రీయే చేయలేను. ఇప్పుడు అది బాగా మగ్గింది కదా, ఇప్పుడు దాంట్లో ఈ బీరకాయ ముక్కలు వేసుకుంటామన్నమాట. బీరకాయ చాలా లేతగా ఉందండి, నేను మార్కెట్లో తీసుకొచ్చాను. ఇలా లేతగా ఉన్న బీరకాయ ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం వాటర్ ఏం వేయక్కర్లేదు. మంచిగా అట్లా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచేసుకున్నామంటే మనకి కర్రీ అనేది చాలా మంచిగా ఎట్లా అంటే దగ్గరకు వచ్చేస్తుంది కూర బాగా. కాకపోతే ఎక్కువ కొంచెం టైం టేకింగ్ అనమాట, కొంచెం టైం తీసుకుంటుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను పాప లేచి రెడీ అవుతుందనమాట. ఇంక ఈలోపు నేను పాలు పెట్టేశాను. పాప పాలే తాగుతుంది, టిఫిన్ తినదు. బాబు మాత్రం నేను దోశ తింటానన్నాడు. మనం పాలు చూసుకుంటానే నేను అప్పుడప్పుడు ఈ కూర అనేది కలబెట్టుకుంటూ ఉండాలండి. మనం సిమ్లో పెట్టేసేసి గమ్ముగా అయిపోకూడదు. మనం అప్పుడప్పుడు ఇట్లా కూర కలబెట్టుకుంటూ ఉన్నామంటే అడుగు మాడకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ అలా కలబెట్టేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని అట్లాగే ఉంచేసుకోవాలి. టోటల్గా అదైతే మొత్తం సిమ్లోనే అవ్వాలన్నమాట. హై ఫ్లేమ్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఆ బీరకాయలో ఉన్న వాటర్ అంతా మనకి లాగేసుకుంటుంది. అందుకని సిమ్లోనే మూత పెట్టుకుంటూ మనం కర్రీ చేసుకోవాలి. పాలైతే దింపేశాను. బాబుకి దోశలు వేయాలి. బాబు అయితే రెడీ అయి కూర్చొన్నాడు. రోజు రాగి జావ అంటే కొంచెం కష్టంగా వస్తారు. ఈరోజు దోశలు వేస్తాను నీకు, ఈరోజు రాగి జావ చేయలేదు అనేసరికి వాడు ఓకే మమ్మీ అంటే చాలా హ్యాపీగా వచ్చాడనమాట. బాబుకి అయితే దోశలు వేస్తున్నాను. ఇంకేంటండి సంగతులు? అందరూ లేచి పని చేసుకుంటున్నారా? ఈ టైంలో పనే కదా చేసుకునేది. నాకైతే అయిపోతుందన్నమాట. ఈ పని అయిపోగానే ఇంకా ఈరోజు చాలా పని ఉందండి. ఈ పని మొత్తం అయిపోగొట్టేసుకొని అంట్లన్నీ కడిగేసుకున్న తర్వాత దేవుడి పటాలు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈరోజు నుంచి ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యింది. వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే వీళ్ళు రెడీ అయిపోయారండి. ఇదో చూడండి ఎంచక్కా 2 పిలకలు వేయించుకొని వెళ్తుంది బాయ్ చెప్తూ. బాబు కూడా రెడీ అయిపోయాడు. నేను వీడియో తీస్తున్నానని నా సాయే చూస్తుందన్నమాట. బాబు కూడా రెడీ అవుతున్నాడు. బాబు అయితే ఈరోజు నేను డాడీతో వెళ్ళను, నేను సైకిల్ మీద వెళ్తాను అంటుంది. ఇది చూడండి పాప చార్ట్ తీసుకెళ్తుంది. వాళ్ళకి ఏదో కాంపిటీషన్ ఉందంట స్కూల్లో, డ్రాయింగ్ కాంపిటీషన్. అందుకని అది తీసుకెళ్తుంది. ఎలా ఊగుతుందో చూడండి, నేను వీడియో తీస్తున్నానని. వెళ్ళిపోయింది, తనైతే వెళ్ళిపోతుంది. బాబు షూ వేసుకొని రెడీ అవుతున్నాడు అనమాట. వాడేమో నేను సైకిల్ మీద వస్తాను డాడీ మీతో పాటు ఈరోజు అని అన్నాడు. ఆయనేమో వెయిట్ చేస్తున్నాడు స్కూటీ మీద పాపను వదిలిపెట్టడానికి.
వాడు చిన్నగా రెడీ అయ్యి కిందకెళ్తున్నాడనమాట. వాడు సైకిల్ మీద వెళ్తుంటే నాకైతే చాలా భయమేస్తదండి. కొంచెం దూరం అనమాట స్కూలు. దగ్గరేం కాదు. ఎలా ఎళ్తాడా ఏంటా అని. వాడేమో నేను చిన్న పిల్లోడినేం కాదు మమ్మీ, నేను మంచిగానే వెళ్తాను స్కూల్‌కి అని చెప్తాడు. కానీ మనకైతే భయమే ఉంటుంది గదా! మా హస్బెండ్ వాడిని ఫాలో అవుతా ఎళ్ళాడనమాట. వీడెలా ఎళ్తున్నాడు ఏంటని. ఇద్దరు బాయ్ చెప్తున్నారు. ఇంక నేనైతే వచ్చేసాను కిచెన్‌లోకి. ఇక్కడ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను ఈ కర్రీని అసలు సిమ్‌లోనే చేశాననమాట. మనకి హై ఫ్లేమ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. బీరకాయ కదా! మంచిగా అందులో నుంచి వాటర్ వస్తాయి. కర్రీ చూడండి ఎలా ఉందో, మంచిగా గుత్తంగా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నానంటే నాకు ఈ కర్రీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉంది పని, చూపిస్తాను. సింక్లో అంట్లు ఉన్నాయన్నమాట. ఇవి కూడా క్లీన్ చేయాలి. ఈరోజైతే చాలా పని ఉంది నాకు. కానీ ఈరోజు కొంచెం ఏందో హెల్త్ అనేది డల్గా ఉందన్నమాట. కానీ తప్పదు కదా, చేసుకోవాలి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దించేసుకోవడమేనమాట. ఇంక ఇవి కొంచెం చల్లారిన తర్వాత నేనైతే క్యారేజెస్ కట్టేయాలి కదా. 3 క్యారేజెస్ కట్టేసేస్తే నాకు ఒక పని అయిపోతుంది. ఆయన ఆఫీస్కి వెళ్ళాడంటే ఇంకా మిగతా పని అనేది నేను స్టార్ట్ చేసుకుంటాను. క్యారేజెస్ అయితే కట్టేశాను. మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు ఆఫీస్కి. తను ఆఫీస్కి వెళ్తూ పిల్లలకి క్యారేజెస్ ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట. అందరికీ హాయ్ అండి. మార్నింగ్ నుంచి అయితే పలకరించలేదు. నాకు కిచెన్లో పనులే సరిపోయినాయి. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టేశాను. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకెళ్ళి ఇప్పుడు షింక్లో అంట్లు ఉన్నాయన్నమాట. అంట్లన్నీ క్లీన్ చేసేసి ఇంకా స్నానం చేసి, ఈరోజు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ముందు దేవుడి గది మొత్తం శుభ్రం చేయాలి స్నానం చేసేసిన తర్వాత. అందుకే ఏం తినలేదు ఈరోజు నేను, అవన్నీ చేసుకోవాలని చెప్పేసి అదంతా క్లీన్ చేసి దేవుడి పటాలు మొత్తం శుభ్రం చేసేసి ఫస్ట్ దీపం పెట్టేసేసుకుంటే, ఎందుకంటే ఈ నవరాత్రుల్లో, ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ఈవినింగ్ 8 ఆ టైంలో పెట్టుకుంటే చాలా మంచిదంట. చాలా పవర్ఫుల్ అమ్మవారండి. మనం మనస్ఫూర్తిగా ఏదన్నా అనుకొని మనం ఆమెకి పూజించుకున్నామంటే అది తప్పకుండా జరుగుతుంది. మీరు కూడా చేయండి. నేనైతే చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఈ నవరాత్రులు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఉన్నాయన్నమాట. మనం ఇన్ని రోజులు మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. అప్పుడు ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ తినకుండా మంచిగా చేసుకోవాలి. కాకపోతే నాకేంటంటే ఈ మంత్ 14th వచ్చేసి మా ఊర్లో మాకు మొక్కుబడి ఉందన్నమాట. పోలేరమ్మ గుడిలో మొక్కుబడి ఉంది. అక్కడ అమ్మవారికి పొట్టేలు ఉంటుంది కదా, చేస్తారు కదా బలిచ్చి, అలా భోజనాలు అవి పెట్టుకుంటారు కదా, అది చేసుకుంటానని మొక్కుబడి ఉంది. 14th ఉంది, 15th అయిపోతుంది నవరాత్రులు అనేది. కానీ ఏం చెయ్యలేం కదా. సో అప్పటిదాకైనా కానీ మనం చేద్దాం. ఇలా వీలు కుదరదు అని అనుకునే వాళ్ళు కనీసం 3 రోజులైనా లేదా 5 రోజులైనా కానీ అట్లా చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఇప్పుడైతే పోయి మనం ఫస్ట్ అంట్లు అయితే క్లీన్ చేసుకుందాం. కిచెన్లో అంట్లు కడిగేసేసుకొని తర్వాత స్నానం చేసేసి తర్వాత ఇంకా దేవుడి పనులు స్టార్ట్ చేసుకోవడమే. పూజ గది అదంతా క్లీన్ చేసుకోవడం. వంట చేసే పని అయితే లేదు. మధ్యాహ్నానికి అంతా చేసేసి అక్కడ పెట్టేసేసాను. ఇంక ఈరోజు నాకైతే ఈ పనే అనమాట. ఈ పనే పెట్టుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఇంకా నాకు జస్ట్ ఊరికి వెళ్ళడానికి టైం లేదండి. ఈరోజు సాటర్డే కదా, నేనైతే ఫ్రైడే నైట్, నెక్స్ట్ వస్తున్న కమింగ్ ఫ్రైడే నైటే మేము వెళ్ళిపోతాము ఊరికి. ఎందుకంటే సండే రోజు ఇది చేసుకుంటామన్నమాట మేము. ఇంకా టైం లేదు కాబట్టి ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి ఊర్లో, అవన్నీ చూసుకోవాలి. మా బాబాయ్కి ఫోన్ చేశాను, అవన్నీ చూసుకుంటాడనమాట అక్కడ. ఇంకా పిలవాల్సిన చుట్టాలు బంధువులు అందరూ ఉంటారు కదా, చాలా పని ఉంది. ఈరోజు నుంచి ఆ పని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు నుంచి అందరినీ పిలవడం ఇవన్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి అంట్లు కడుక్కుంటానండి, సరేనా. అంట్లు కడగడం అయితే స్టార్ట్ చేశాననమాట. నేనైతే ఈ నెక్స్ట్ వీక్ వచ్చేసి ఫ్రైడే నైట్ అలా మేము ఊరు వెళ్తున్నామండి. ఎందుకంటే మా ఊర్లో అమ్మవారి మొక్కుందని చెప్పాను కదా, అది ఇంచుమించు నాకు ఒక 9 years బ్యాక్ మొక్కు అనమాట. పోలేరమ్మ తల్లి అండి, చాలా పవర్ఫుల్ అనమాట. అసలు ఇన్ని సంవత్సరాలు నేనే లేట్ చేశాను ఆ మొక్కు తీర్చుకోవాలి వెళ్ళి. ఆ మొక్కు తీర్చుకోవాలంటే మనకి చాలా ఉండదండి అసలు, అక్కడ చాలా పనులు కూడా ఉన్నాయి. అందుకే మేమైతే 2 days ముందే వెళ్దాం అనుకుంటున్నాము.
2 డేస్ ముందే వెళ్ళేసేస్తే అక్కడ పనులు చూసుకోవచ్చు. ఈలోపు అయితే నేను అమ్మవారికి చీర తీసుకోవాలి. రేపైతే షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. షాపింగ్కి వెళ్ళి అమ్మవారికి మంచి పట్టు చీర తీసుకోవాలి. ఇంకా ఉంటాయి కదా అమ్మవారికి పెట్టేవి అన్నీ ఉంటుంది కదా, ఇంకా షాపింగ్ అయితే చాలా ఉందండి. నేనైతే అది అవ్వంగానే అమ్మవారిది అయిపోగానే నెక్స్ట్ డే మేము తిరుమల వెళ్తున్నాం అనమాట. తిరుమల వెళ్ళేసి అక్కడ ఇంకా మొత్తం అయితే ఒక 1 వీక్ హాలిడేస్ పెట్టేశామండి. మొత్తం తిరిగి మొత్తం చూడడానికి. నేనైతే మా ఊరి అమ్మవారి గుడిలో జరిగాయి అక్కడవన్నీ వీడియోస్ పెడతాను. అండ్ తిరుమల వీడియోస్ కూడా పెడతాను అనమాట మీకోసం. హాయ్ అండి, స్నానం అయితే చేసేసాను. ఇంకా దేవుడి గది కూడా క్లీన్ చేసేసాను. మొత్తం పేపర్స్ మార్చి దేవుడిని మంచిగా తుడిచి బొట్లు పెట్టి అన్నీ చేసేసాను. ఇప్పుడు ఇంకా మనం దేవుడి సామాన్ అనేది క్లీన్ చేయాలి. దేవుడి సామాన్ క్లీన్ చేసేసేసానంటే నాకు ఒక పని అయిపోతుంది అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మనం వెళ్ళి దేవుడి సామాన్ అనేది క్లీన్ చేసేద్దాము. దేవుడి సామాన్ అయితే క్లీన్ చేస్తున్నాను. దేవుడి సామాన్ క్లీన్ చేసి మంచిగా తుడిచి ఆరబెట్టేసేసి దేవుడి దగ్గర పెట్టేయాలన్నమాట. చెప్పాను కదా, ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో పూజ అనేది నైట్ టైం చేసుకుంటారండి. మనకు అంత బాగా పూజలు ఏం రావు ఆ అమ్మవారికి చేసే అంత పెద్ద పూజలు. బట్ మనకు వచ్చినంతలో దీపం పువ్వులు అన్నీ కరెక్ట్గా చేసుకొని మనం జస్ట్ దీపం పెట్టుకొని దండం పెట్టుకున్నా కూడా చాలు, మంచిగా ఉంటుందన్నమాట. ఇంతే ఈ వీడియో అండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.